లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ కేబీజీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు, స్వర్ణాంధ్రపత్రిక సంపాదకులు, శ్రీ శివశంకర్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ముందుగా తెలంగాణ ఆర్టీసీ సంబంధించి విషాదం చోటు చేసుకుంది. ఆ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్న నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2:30 గంటలకు ఆయన కన్నుమూశారు. నిన్న పెట్రోల్ పోసుకుని నిప్పండించుకున్నారు. ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహం స్వస్థలానికి తరలించారు. వరంగల్లో హై టెన్షన్, ఈ ఉద్రిక్త పరిస్థితి కూడా ఏర్పడిన నేపథ్యంలో వరంగల్ జిల్లాకు కూడా ఆర్టీసీ జేఏసీ జిల్లా బంద్కు ఆర్టీసీ జేఏసీ పిలిపించింది. పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ శంకర్ గౌడ్ మృతిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని కూడా సీఎం గారు చెప్పారు. ఆర్టీసీ జేఏసీతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన ప్రకటించారు. నేడు అయితే బీజేపీ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇవాళ నర్సంపేటకు వెళుతున్నారు. ఇది ప్రభుత్వ హత్యేనని బండి సంజయ్ గారు వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను గాలికి వదిలేశారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. తిలక్ గారు చెప్పండి, ఎందుకు ఇంత తొందరపాటు? గవర్నమెంట్ చర్చలకు రండి నిన్న పిలిచింది. క్యాబినెట్ సమావేశం కూడా జరగడానికి ముందుగానే ఈ జరగడం దురదృష్టకరం కదా. కార్మికులు కూడా క్షణికావేశానికి లోను కాకుండా ఉంటే మంచిదేమో. తిలక్ గారు. శివశంకర్ గారు నమస్కారం సార్. ఇప్పుడు ఇది క్షణికావేశం అంటే 2 సంవత్సరాలు టైం ఇచ్చారు వాళ్ళు. గవర్నమెంట్ వచ్చిందన్నమాట. వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చడానికి. ఆ డిమాండ్స్ కూడా ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు అమలు జరుపుతుంది, అందులో మెజారిటీ. తర్వాత నోటీస్ ఇచ్చి సమ్మెకి వెళ్తామని నోటీస్ ఇచ్చిన తర్వాత 40 రోజులు ఆయన స్పందించాల. వాళ్ళు సమ్మెలోకి వెళుతున్న రోజున స్పందించింది ప్రభుత్వం. ఆ స్పందన కూడా ఎలా? రవాణా శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కొంచెం ఆవేశపూర్వకంగా కార్మికులను నెగిటివ్గా మాట్లాడుతూ ఆయన స్పందించడం జరిగింది. మరి ఇదంతా కూడా ప్రభుత్వం తప్పిదే కదా. వాళ్ళ క్షణికావేశం అంటే వాళ్ళు 2 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు. అంటే ప్రాణం ముఖ్యం కదా. ఆత్మహత్య ఇటువంటి వాటికి జోలికి వెళ్ళకూడదు కదా. మనం కూడా అటువంటి వాటిని ప్రోత్సహించేలాగా మనం కూడా మాట్లాడకూడదు. కూర్చోటే కాకుండా నల్గొండలో కూడా రాత్రి ఏదో అటెంప్ట్ జరిగిందన్నారు. వల్ల కార్మికుల్లో ఎంత అసంతృప్తి, ఆవేశం ఉంది ఈ ప్రభుత్వం మీద అనేది అది రుజువు. అది అసలు ప్రభుత్వం అనే రోజులు ఎందుకు వెయిట్ చేయాలి? వాళ్ళు నోటీస్ ఇచ్చాక 2 సంవత్సరాలు టైం ఇచ్చాక దాని మీద స్పందించడానికి అంత తీరిక లేదా వాళ్ళకి? చర్చలు జరపడం ఇట్లాంటివి చేసి ఉండొచ్చు కదా. అలాంటివి ఏం చేయకుండా ఇవాళ వాళ్ళు ఏదో కంగారు పడి ఆత్మహత్య జరగానే మీరు తొందరపడకండి మేము చేస్తాం. అది కూడా ఎట్లా? మళ్ళీ చంద్రబాబు గారి స్టైల్లో ఆయన అడుగు జాడల్లో కమిటీ చేయటం. ఈ కమిటీ చేసేది సంవత్సరం క్రితం, 2 ఏళ్ల క్రితం, 40 రోజుల క్రితం వేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు మనిషి చనిపోయాక కమిటీ వేస్తారు. ఈ కమిటీ అన్నాడికి వస్తుంది రిపోర్టు. దాని మీద మళ్ళీ నిర్ణయం తీసుకోవడం ఇంకో కమిటీ వేస్తారు. ఇవన్నీ తమాషాలు చేయకుండా కార్మికులు, ప్రజల సమస్యల మీద తక్షణం స్పందించి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఇటువంటి పరిస్థితి రాదని నా అభిప్రాయం. రైట్. ఏదేమైనా ఇంకొక ఇద్దరు ఆవేశపడి కొంతమంది ఇట్లాగే చేసినట్లు, మరి ఒకళ్ళిద్దరు చేసినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. అట్లాంటివి చేయకుండా ఉంటే బెటరు. ఎంత ఆందోళన చేసినా, ఎంత మంత్రుల కమిటీతోటి ఎంత చర్చ జరిపినా కూడా పర్వాలేదు. కానీ ప్రాణాలు పోతే కుటుంబాలు తీవ్ర సంక్షోభంలోకి వెళ్తాయనే సంగతి కూడా గుర్తుంచుకోవాలి. శివశంకర్ గారు చెప్పండి, ఈ ఐఏఎస్ల మీద కానీ, ఈ కడప దస్తగిరి ఇష్యూ కానీ, ఓవరాల్గా ఈనాడు కానీ, మన చంద్రబాబు గారు చేస్తున్న దుష్ప్రచారం కానీ, ఈ పరిణామాలన్నీ మీకేమనిపిస్తుంది? నిజంగా అసలు ప్రభుత్వం చక్కదనంగా ఉందా లేదా? సార్ నమస్తే సార్. మీకు అదేవిధంగా పెద్దలు తిలక్ గారికి, సాక్షి వీక్షకులకు అందరికీ. ఈరోజు ఉద్యోగుల సమస్య గురించి ఒకసారి మాట్లాడితే సార్, ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ తీసుకున్నా కూడా ఇంత ముందు ఉద్యోగుల సమస్య అంటే ఈ ఒక్క పాయింట్ కూడా చెప్పేస్తాం, మీ దృష్టికి తీసుకో. వైసీపీకి ప్రచారం చేసినట్టు నిరూపిస్తే ఉద్యోగం వదిలేసుకుంటానని కూడా మన వెంకటరామిరెడ్డి గారు సవాల్ చేశారు. అశోక్ బాబు అప్పుడు వాళ్ళు అశోక్ బాబు పార్టీలో చేరి
ఆయనకు అశోక్ బాబు పార్టీలో చేరి ఆయనకు సేవ కూడా చేస్తానని సవాల్ విసిరారు. సో ఈ పరిస్థితి అర్చకులపై కూడా రెడ్ బుక్ టెర్రర్ అంట. సో ఇది గవర్నమెంట్ పనితీరా అన్నది ప్రశ్న. ఓకే, సరే, ఇక్కడ ముందుగా తెలంగాణ సంబంధించినటువంటి ఆర్టీసీ డ్రైవర్ శంకర్ అనేటువంటి ఆయన ఆత్మహత్య చేసుకోవడము నిజంగా చాలా బాధాకరము, తొందరపాటు చర్య. ప్రభుత్వం కూడా ఈ ఆర్టీసీ కార్మికుల్లో సార్ తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పక్క ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేసి ఒక భద్రత అనేటువంటిది ఏర్పాటు చేశారు. తద్వారా అక్కడ ప్రెషర్ పెరుగుతా ఉంది, మాకు కూడా చేయండి. పక్క రాష్ట్రంలో అప్పుడున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, తెలంగాణ ప్రభుత్వం చేయండి అని చెప్పి చేసేసి అంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వం మీద, తర్వాత ఈ ప్రభుత్వం మీద 2 ఏళ్ల నుంచి ఒత్తిడి పెడుతున్నా కూడాను దాన్ని పట్టించుకోవాలి. మీరు అన్నట్టు ప్రభుత్వము కొంచెం ఒక కమిటీ ఏదన్నా వేసేసి ఆ కార్మిక సంఘాలతో చర్చలు జరిపించేసి వాళ్ళని కొంచెం ఓదార్చింటే గనక ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. ఇది చాలా దురదృష్టకరము. ఉద్యోగులు ఇక్కడైనా అక్కడైనా కూడా ఉద్యోగ సోదరులందరికీ కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రగాఢ సానుభూతి తెలుస్తూ ఆయన సంబంధించినటువంటిది ఇలా చెరక్కోకుండా చూసుకోవాలి అనేటువంటిది కోరుతున్నాం. ఇక రెండవ అంశానికి వస్తే వెంకటరామిరెడ్డి గారు అనేటువంటి సెక్రటేరియట్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు, ఆయన అసిస్టెంట్ సెక్రటరీ హోదాలో ఆయన ఉన్నారు. ఆయన మీద ఒక అభియోగం వేశారు. ఎందుకు అంటే గనక 2 సంవత్సరాల నుంచి మిగతా ఉద్యోగ సంఘాలంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతా ఉన్నారు. పొగుడుతా ఉంటే వాళ్ళకి సంతోషంగా ఉంటది. ఈ వెంకటరామిరెడ్డి అనే వ్యక్తి ఏపీ సెక్రటరీస్ ఎంప్లాయీస్ అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళ ఉద్యోగుల సమస్యల గురించి తరచుగా బయట మాట్లాడుతూ మీరు ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయి, పిఆర్సీ ఇంతవరకు కమిషన్ జగన్మోహన్ రెడ్డి గారు వేస్తే దాన్ని రద్దు చేసేసి పిఆర్సీ కమిషన్ లేదు, ఐఆర్ ఇంతవరకు ఇవ్వలేదు, మీరు చెప్పిన హామీలు ఏమయ్యాయి, ఇప్పటి వరకు దాదాపు 35,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, గత ప్రభుత్వం చేయలేదని మీరు పదే చెప్పి చేస్తామన్నారు కదా, ఆ హామీలు ఏమయ్యాయని అడిగినటువంటి ఆ పాపానికి ఆయన్ను టార్గెట్ చేస్తూ ఈ కడపలో ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికులతో వాళ్ళతో మీరు మీకు ఎన్నికల ప్రచారం చేస్తారనేటువంటిది ఒక అపవాదు క్రియేట్ చేసేసి దాన్ని ఎటువంటి ప్రూవ్ లేకుండా ఈవెన్ ఏదైనా పంపించినప్పుడు ఎట్లా అంటే సార్ ఫలానికి పాల్గొన్నాడు, ఇదిగో ఫోటోలు, ఇదిగో వీడియో బైట్స్, ఇదిగో ఇది అనేటువంటి చూపిస్తారు. ఈ కలెక్టర్ గారు కూడాను ఎక్కడ కూడా అటువంటి ఆధారాలు లేకుండా ప్రభుత్వానికి పంపిస్తే ఇమ్మీడియట్ గా ప్రభుత్వం ఏం చేసింది, ఉద్యోగ సంఘాలలో ఉద్యోగుల్లో పూర్తి వ్యతిరేకత వస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఈ ఉద్యోగ ఆ ఉద్యోగం కాకుండా సచివాలయ ఉద్యోగాలు, టీచర్స్, గ్రామ వార్డు సచివాలయం అందరూ కూడా ఇదే అదునుగా చూసుకొని వీళ్ళందరూ రోడ్డు ఎక్కితే ఇప్పుడు అంగన్వాడీలు రోడ్డు ఎక్కుతున్నారు. చాలా టీచర్లందరూ కూడాను ఉద్యోగ సంఘాలన్నీ కూడాను చేయడానికి ధర్నా చేయడానికి సిద్ధమయ్యాయనే ఉద్దేశంతో ఈ వేటు వేయాలనే ఉద్దేశం సస్పెండ్ చేయొచ్చు. సస్పెన్షన్ కాకుండా ఏకదాటిగా డిస్మిస్ చేసింది సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకంగా. ఇమ్మీడియట్ గా దీన్ని ఉద్యోగ లోకం అంతా కూడా నివ్వెరబోయింది. ఇక వెంకటరామిరెడ్డి గారు అంటే ఇక్కడ ఒక చిన్న ఒక ఎగ్జాంపుల్ ఒకటి కోట్ చేయాలేమో నాకు గుర్తుకొచ్చింది. చంద్రబాబు గారి పిఏ మీద 2,000 కోట్ల అభియోగాన్ని సిబిటిడి చేస్తే ఆయన తర్వాత స్కిల్ స్కామ్ కేసులో ఆయన పాత్ర మీద విచారణ చేయబోతే వెంటనే అమెరికా పంపించేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనకి మొత్తం జీతాలతో సహా ఇచ్చేశారు. మరి తమాషాగా ఉంది, 2,000 కోట్ల ఆరోపణ ఏమైపోయినట్లు. అలాగే ఇంకో పెద్ద పోలీస్ ఆఫీసర్ గారికి ఆయన తెలుగుదేశం యాక్టివిటీ మొత్తం ఆయనే నడుపుతున్నాడని తెలుగుదేశం ఎమ్మెల్యేనే ఉపన్యాసాల్లో చెప్పేవాడు. ఆ 23 మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపు వైసీపీ నుంచి ఫిరాయించడానికి ఆయనే బాధ్యుడిని కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. మరి ఆయనకు కూడా అట్లాగే మొత్తం మరి అవన్నీ కూడా రాజకీయంగా చేసినట్లా చేయనట్లా అవన్నీ ఎందుకు? నాకు ఇంకో డౌటు, చంద్రబాబు గారే ఫలానా వాళ్ళకి మీరు చేయొద్దు, వైసీపీ వాళ్ళకి ఏం చేయొద్దు, ఒక ముఖ్యమంత్రి అయ్యండి అట్లా మాట్లాడొచ్చా? మరి ఆయన అట్లా రాజకీయంగా చేయడం కరెక్టేనా? మరి ఇతనేమి చేసిన ఒక ఉద్యోగిని అయితే డిస్మిస్ చేశారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని మనం ఏం చేయాలి? ప్రజలందరికీ ఆయన ప్రమాణం చేసేది ప్రజలందరికీ సమానంగా సేవ చేస్తానని కదా. ఆయనే నా రోడ్డు మీద నడవద్దు, లేకపోతే నేను వేసిన రోడ్డు మీద నడవద్దు, నేను ఏది వైసీపీ వాళ్ళు ఎవరికి పనులు చేయొద్దని చెబితే ఆయనకి ఎట్లా అర్హత వస్తుందా ఉండదా? మీరు చెప్పినటువంటి ఈ 2 అంశాలు సార్, పెండ్యాల శ్రీనివాస్ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారి పిఏ సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జిఎస్టీ వాళ్ళే 2,000 కోట్ల రూపాయలు దాని ద్వారా ట్రాన్సాక్షన్ జరిగాయంటే ఆ రోజు ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే ప్రభుత్వం సర్వీస్ రూల్స్ కి ఏదైనా కూడాను ఒక ఉద్యోగి బయట దేశాలకు వెళ్ళాలంటే కనుక అనుమతి పొందాలి, అది మ్యాండేటరీ. ఆ సర్వీస్ రూల్ ని పాటించకపోతే ఇమ్మీడియట్ గా డిస్మిస్ చేసేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంది. సో అటువంటి సర్వీస్ రూల్స్ ని వైలేట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి పిఏ శ్రీనివాస్ బయటికి వెళ్ళిపోతే పరారైతే ఆ వ్యక్తి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతని సర్వీస్ లోకి జాయిన్ చేసుకున్నారు.
అతను సస్పెండ్ చేయాలి, డిస్మిస్ చేయాలి. ఇక రెండవది సార్, సిమిలర్ కేసు తీసుకుందాం. పివి సునీల్ గారంట అవును. విదేశాలకు వెళ్తూ ఒక దేశానికి వెళ్తున్నా అని చెప్పి అక్కడ వాళ్ళ పర్మిషన్ తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో దేశానికి వెళ్ళాడట. దాంతో ఆయన సస్పెండ్ చేశారు కదా. మరి ఇదే వ్యక్తి పిఎల్ శ్రీనివాస్, పెండ్యాల శ్రీనివాస్ గారిని ఎందుకు మీరు సర్వీస్ లో జాయిన్ చేసి అందలం ఎక్కించుకొని ప్రాముఖ్యత కలిగినటువంటి పోస్టులు ఎందుకు పెట్టారు? సర్వీస్ రూల్స్ అనేటువంటిది ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చంద్రబాబు విచక్షణారహితంగా ఉంటాయి అనేటువంటిది ఎక్కడ సర్వీస్ రూల్స్ లో లేవే. ఇక రెండవది, ఇదే మీరు చెప్తున్నటువంటి ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నటువంటి అశోక్ బాబు గారు ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ మీతో పాటు కర్ణాటకకు వచ్చేసేసి మోదీ గారికి వ్యతిరేకంగా బీజేపీని ఓడగొట్టండి, మోదీ వ్యతిరేకంగా అనేటువంటిది సాక్షాత్తు టీవీ బైట్స్ గూగుల్లో కూడా ఈ రోజు సెర్చ్ చేసినా కూడా ఉన్నాయి. అది సర్వీస్ రూల్స్ వైలేట్ చేసినట్టు కాదా? అంటే ఎన్నికలలో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి అశోక్ బాబు గారికి మీరు ఎమ్మెల్సీ ప్రమోట్ చేస్తారు, ఇక్కడ ఏ ఆధారం లేకుండా ఎటువంటి మీరు కనీసటువంటి చూపించుకోకుండా ఆధారాలు కూడాను ఏకంగా వెంకటరామరెడ్డి డిస్మిస్ చేస్తారు. ఇది మీకున్నటువంటి ధరమైన. ఇంకొకటి, సాక్షాత్ ముఖ్యమంత్రిగా మీరు నేనేసే రోడ్డు మీద నడవకండి, నేను ఇస్తున్నాను మా వాళ్ళకు చూసుకోండి అని కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మీరు చెప్తే, మీ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు పచ్చబిల్ల తీసుకొని వస్తే పనులు చేయండి ఇమ్మీడియట్ గా, పచ్చబిల్ల తీసుకొని వచ్చేటువంటి సర్వీస్ రూల్స్ కి వ్యతిరేకంగా ఉద్యోగులందరినీ కూడాను ఎంకరేజ్ చేస్తూ మీరున్నారు కదా. ఒక ఓత్ చేసి రాజ్యాంగం మీద ప్రమాణం చేసేసి ఎటువంటి వైషమ్యాలు లేకుండా చేస్తున్నటువంటి మీరు మంత్రులు, మీరు ముఖ్యమంత్రిగా మీరు సర్వీస్ రూల్స్ వైలేట్ చేస్తున్నారు కదా. మిమ్మల్ని డిస్మిస్ చేయాలి కదా, పదవిని ఇమ్మీడియట్ గా సస్పెండ్ చేయాలి కదా. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటిది. ఇక రెండవ అంశానికి వస్తే సార్, కడపలో పెద్ద దస్తగిరి అనేటువంటి ఆ యొక్క హత్య సంబంధించినటువంటిది 2 వర్గాల మధ్య గంజాయి తాగి తిరునాళ్ళల్లో ఒకరికొకరు చేసుకొని, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి విచ్చలవిడిగా, ఆల్కహాల్ అనేటువంటిది మందు అనేది లిక్కర్ అన్లిమిటెడ్ గా టైమింగ్స్ లేకుండా లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు బయట రోడ్డు మీద విచ్చలవిడిగా అమ్మడం వల్ల ఈ రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరగడమే కాకుండా కడపలో కూడాను ఆ యొక్క పెద్ద దస్తగిరి రస్తలో వాళ్ళిద్దరు 2 వర్గాలు ఇలా చేసుకున్నాయి ఆ పిల్లలంతా కూడా అని చెప్పిచ్చేసేసి, అది ప్రాథమికంగా పోలీసులు ఫస్ట్ లో చెప్పారు. తర్వాత నిన్న సాక్షాత్ పెద్ద దస్తగిరి భార్య వచ్చి వాళ్ళ తమ్ముడు వచ్చేసేసి మీడియా ముఖంగా ఇది నిత్యానందరెడ్డి గారికి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సంబంధం లేదు, మేమే అక్కడికి వెళ్ళేసి తిరునాళ్ళ గొడవ జరిగితే వాళ్ళు మాట వేసేసి వాళ్ళు చెట్లదాటులు ఉండేసేసి మా భర్తను చంపించారు, ఇది ఎటువంటి లేదు, మా ఇంట్లోకి వచ్చి సెర్చ్ చేసేసి ఆ పత్రాలు కూడాను ఆ డాక్యుమెంట్లు కూడా 100 కోట్లు అనేటువంటి సృష్టించారు, అటువంటి అన్ని కూడా అబద్ధాలు కట్టుకథలు అని మీడియా సాక్షిగా నోరెత్తుకొని ఆవిడ ఆడకూతురు వచ్చి మాట్లాడితే, ఈ తెల్లో పత్రిక ఈ రోజు కూడా అదే కుట్రలు రాస్తుంది కదా. వాళ్ళ ఒక హతుడు భార్య ఇమ్మీడియట్ గా ఇలా స్టేట్మెంట్ ఇస్తే ఎక్కడైనా కూడాను ఇదే ఈనాడు కిరణ్ పత్రిక గాని ఆంధ్రజ్యోతి పత్రిక గాని ఒక్క అక్షరమైనా రాశారా? మీరు పని కట్టుకొని సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల వరకు ఎమ్మెల్యేల వరకు రోజుల వారీగా ప్రెస్ మీట్లు పెట్టి ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, మా నాయకులకి ఎక్కడ ఏం జరిగినా ఈ పెద్ద దస్తగిరి హత్య కేసులో ముడిపై కడుతూ లేని అబండాలని సృష్టిస్తూ విచ్చలవిడిగా ఎల్లో పత్రిక రాస్తూ ఈ ముఖ్యమంత్రి గారు నిన్న పెట్టుబడులకు సంబంధించి ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్ళినా కూడాను ఇదే మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి, గురించి అంటే శివశంకర్ గారు వాళ్ళ లక్ష్యం ఏంటంటే తెలివిగా అసలు అదే ప్రభుత్వ వైఫల్యం, ఆ రకంగా హత్యలు జరగడం కానీ మీరు చెప్పినట్టు గంజాయి ఇవన్నీ జరగడం కానీ ఇదంతా గంట సేపు వెహికల్స్ రాకపోవడం కానీ అంబులెన్స్లు రాకపోవడం ఇదంతా ప్రభుత్వ వైఫల్యం కాకుండా ఎదురు దాడి చేయటం అనమాట. ఎదురు ఒక బురదేసేసి మొత్తం కథ నడిపించేయటం. ఆ తెలివితేటలు మీ వాళ్ళకున్నాయి, మీకు లేవు. మరి ఏం చేస్తారు? ఇక్కడ వాళ్ళకి 1 షాట్ విత్ 2 బర్డ్స్ అని చెప్పిచ్చేసి ఈ మావిగాన్ ప్రతిపాదనను డైవర్ట్ చేయాలనేటువంటిది దృఢ సంకల్పం ఉంది. కేబినెట్ లో గానీ, పార్టీ ఇంటర్నల్ గా గానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అధికారుల మధ్యలో గానీ మావిగన్ అనేటువంటి మాట వస్తే వాళ్ళు సహించలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రజల్లోకి వెళ్లకుండా ఒక డైవర్ట్ చేయాలి. రెండవది, హత్యా రాజకీయాలు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి రుద్ది ఇదే ఎన్నికల నినాదంగా ఒక ట్రై చేశారు సార్. హిందూ వ్యతిరేక ముద్ర వేయాలనుకున్నారు, టీటీడీ లడ్డు వాడుకున్నారు, వెంకటేశ్వర స్వామి అడుకున్నారు, తిప్పి వాళ్ళ ముఖానికి కొట్టే లోపల చెంప చెల్లుమనే లోపల దాని గురించి స్లోగా పెట్టి, ఇక రెండవది హత్య రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి పదే ఏం సార్ ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఈనాడు పత్రిక ఆంధ్రజ్యోతి ప్రముఖంగా ఇస్తుంది కదా, ఒక్క సమస్య అయినా వేశారా? ఒక ప్రజా సమస్య వేశారా? అబద్ధాలు వండి వాడిస్తున్నారు కదా. నిజంగా మీరు జర్నలిజం అయితే
నిన్న ఆమె మాట్లాడింది కదా, దస్తగిరి గారి భార్య, ఒక వార్తాపత్రిక అయితే మీది, లేదా చంద్రబాబు నాయుడు బాకాని ఒప్పుకోండి, ఏం ఒక వార్త రాయడానికి మీకు పెన్ను కదలలేదా, లేదా కీబోర్డు కదలలేదా, లేదా నోట మాట యాంకర్లకు రాలేదా? ఇదేనా మీరు చేసే జర్నలిజం? బ్రోకరిజం అనరా దీన్ని? జర్నలిజం అంటారా? రైట్. నిజంగా ఏం జరుగుతుంది సార్ ఈ రాష్ట్రంలో? ఇంత విచ్చలవిడిగా బరి తెగించేసి ఒక ఏదో ఇద్దరి మధ్య జరిగితే గంజాయి తాగిచ్చేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ ముఖ్యమంత్రికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటకడుతూ, సిగ్గు లేకుండా ప్రతిరోజు రాస్తూ రోతరాతలు రాస్తూ జనాలలో అంతా కూడాను ఒక మైండ్ గేమ్ ఆడుతూ, ఇది నిజంగా ఏం ఎక్కడికి పోతుంది సమాజము? ఒక ముఖ్యమంత్రిగా 40 ఏళ్ళు ఇండస్ట్రీ అంటున్నారు కదా, కనీసం అనేటువంటి విచక్షణ లేకుండా నిన్న ప్రభుత్వ కార్యక్రమంలో కూడాను ఇదేనా ఇదేనా ఇదేనా? రైట్. ఎక్కడికి ఇది? ఓకే, రైట్. తెలుగు గారు మీరు చెప్పండి. హైకోర్టులో ఐఏఎస్ల మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అహ్మద్ గారు అన్న ఆయన మీద కూడా గట్టిగా మాట్లాడారని వార్తలు వచ్చాయి. మరి ఇదంతా కూడా చంద్రబాబు గతంలో ఎక్కడైనా ఒక కామెంట్ రాగానే ఇంకేముంది ప్రభుత్వ వైఫల్యం, జగన్ గారు అది ఇదని ఇట్టేవాళ్ళు కదా. ఇప్పుడు మరి ఎవరి వైఫల్యం అవుతుంది? ఇప్పుడు హనీ ట్రాప్ జరిగింది అనంతపురంలో, అది ప్రభుత్వ వైఫల్యం కిందే వస్తుంది కదా. అలాగే రేపల్లో ఒక ఆయన ఎవరో సబ్ జైల్లో ఖైదీ పారిపోవడానికి సహకరించినట్లుగా వార్త వచ్చింది, లేదా సహకరించడం లేకపోతే ఇంకేదో ఆసుపత్రికి తీసుకెళ్ళటం. మరి ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలు కాదా? వీటన్నింటినీ జగన్ గారికి రుద్దటం ఏంటి? నాకు అర్థం కాలేదు. నువ్వు కేసీఆర్ ఒక మాట చెప్తాను, ఇది ఒక మాటలో తేల్చేది కాదు, ఒక నిమిషంలో తేల్చేది కాదు. నేను ఓవరాల్ గా చెప్తాను. రాష్ట్రంలో అధికార యంత్రాంగం రాజకీయ పార్టీ, అధికార పార్టీతో కలిసి ప్రయాణం చేయడం వలన జరుగుతున్న నష్టం ఇది. ఎలా అంటే, అహ్మద్ బాబు అనే ఐఏఎస్ అధికారి నిన్న హైకోర్టులో మందలింపుకు గురయ్యారు, అభిశంసనకు గురయ్యారు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా ఉండే మనిషి, ఇప్పుడు కాదు 15 ఏళ్ళ నుంచి. అసలు ఐఏఎస్ అధికారుల్లో గ్రూపులు తయారయ్యాయి. చంద్రబాబు గారి మనుషులు కొంతమంది, చంద్రబాబు గారి మనుషులు కొంతమంది, పవన్ కళ్యాణ్ గారి సంఖ్య తక్కువైనా కానీ వాళ్ళది ఒక కొంతమంది, ఇట్లా ఉన్నారు. ఎవరు ధోరణి వాళ్ళదే. వీళ్ళ విషయాలు వాళ్ళకి చేరేస్తారు, వాళ్ళ విషయాలు వీళ్ళకి చేరేస్తారు, వాళ్ళు చెప్పింది వీళ్ళు చేయరు. ఇలా జరుగుతుంది. ఈ మధ్య రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు కనుక చూసినట్టయితే, ఒక జిల్లాలో, ఇది సాక్షిలో వచ్చిన వార్త కదా నేను చెప్పేది కొన్ని విషయాలు. ఒక జిల్లాలో ఒక ఐఏఎస్ ఒక జిల్లా కలెక్టర్గా పనిచేసే ఐఏఎస్ అధికారి ఓ మంత్రిని పట్టుకుని, నా పర్మిషన్ లేకుండా మీరు జిల్లాకి ఎందుకు పర్యటనకు వచ్చారని అడిగారు. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో పక్కన ఐఏఎస్ అధికారులు అసలు ఏ రకంగా బిహేవ్ చేస్తున్నారు మంత్రులతో కానీ వీళ్ళతో కానీ. ప్రజల సమస్యలు పక్కన పెట్టేయండి, అధికారుల మంత్రులతో కుమ్మకే, మంత్రులు చెబితే చాలు ఇక దేశ శాసనం కింద తీసుకుని ప్రజలను గాలిపోయేసి వ్యవహరిస్తున్న తీరు, ఇదంతా కూడా అధికార యంత్రాంగంతో, అధికార పార్టీతో కుమ్మక్కు కావటం వల్ల వచ్చిన ఇబ్బంది. దీన్ని తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకోకపోతే ఈ నష్టం ఇక్కడతో ఆగదండి. ఇది ఇక మరింత దూరం వెళుతుంది. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే, ఇప్పుడు అక్కడ హత్య రాజకీయాలు దీనికి కూడా సంబంధం ఉంది, అది కూడా చెప్తా మీకు. ఇప్పుడు ఏదో ఒక కేసులో ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు తప్పు చేశారంటే ఒక అర్థం ఉంది. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసులు అన్నింటిలో కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అయినా, అన్నింటిలో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఆ సిట్లో ఉన్న ఐపీఎస్ అధికారులందరినీ సస్పెండ్ చేయటం, వాళ్ళ మీద ఎంక్వైరీ చేయడం చేయాలి కదా. అన్ని కేసుల్లో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎట్లా వస్తున్నాయి? ఆధారాలు లేకుండా. ఇప్పుడు కడప జిల్లాలో ఒక హత్య జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అవినాష్ రెడ్డి గారి మీద చెప్తారు. ఇంతకు ముందు జరిగింది కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చిత్తూరులో మేయర్ గారు వాళ్ళ ఛాంబర్లోని మేయర్ గారిని భర్తని హత్య చేస్తే నిమిషాల్లో విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టించి తెలుగుదేశం పార్టీ వారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హత్య అని చెప్పి, చేయించిన హత్య అని చెప్పి ఆరోపణ చేశారు. ఆ తర్వాత ఏం తెలియదు, వాళ్ళే తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపుకున్నారని తెలియదు. అంటే బురద చల్లడం అనేది చాలా స్పీడ్గా చేస్తారు. అది కూడా ఎలా కంటిన్యూస్ గా ఒక రోజుతో ఆపరు. అందువల్ల ఇది ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు సంజయ్ రాణి గారితో మాడిచ్చారు.
ఆమె మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకోవాలి కదా. ఆవిడ పిఏ గురించి వచ్చిన ఆరోపణల మీద ఆవిడ ఏమి రెస్పాండ్ అయ్యారు? వాటి సమాధానం చెప్పరు. ఆరోపణలకి కేసులు చేయకుండా, అరెస్ట్ చేయకుండా మళ్ళీ ఫిర్యాదు ఇచ్చిన వాళ్ళని మీద కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు. పరిస్థితి అట్లా నేను ఇంకో మాట కూడా చెప్తాను. హత్యా రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేప్పుడు సరే చాలా ఉదాహరణ చెప్పుకొస్తున్నారు. వాటన్నింటి కూడా నేను మళ్ళీ ప్రస్తావించకుండా ఒక మాట చెప్తాను. అసలు ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి ప్రభుత్వంలోని 86% మంది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ క్రిమినల్ కేసులో ఉన్న నేర చరిత్ర ఉంది అని చెప్పేసి ఏడీఆర్ రిపోర్ట్ ఇస్తే ఇంకా హత్యా రాజకీయాల గురించి మీరు వేరే వాళ్ళ మీద మాట్లాడటం ఏంటి? ఈ ప్రభుత్వం 86% మంది క్రిమినల్ కేసులు ఉన్నాయని చెబుతుంది. ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు గారి మీద ఇవి వేరే వాళ్ళ మీద హత్యా రాజకీయాలు, క్రిమినల్ చర్యలు అని చెప్పేసి ఆరోపణ చేయటం ఏంటి? ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు బాపట్లకి వెళ్ళాలనుకుంటారు, మీసం మెలేస్తున్నారని అధికారులు అక్కడ సిబ్బంది అడ్డదిరుగుతున్నారు. మీసం మెలేసి మరీ అసభ్యంగా మాడుతున్నారు. అంటే ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది? పైన వ్యక్తి భుజాల మీద చేతులు వేసి ఐఏఎస్ల మీద కంట్రోల్ లేకుండా మీ సొంత పనులు చేయించుకుంటూ, మీ స్వార్థం కోసం కొన్ని పనులు చేయించుకుంటూ ఐఏఎస్ల మీద భుజాల మీద చేతులు వేయడం వల్ల వచ్చే పరిస్థితి ఇది. ఐఏఎస్ల మీసాలు మెరేటువంటి మంత్రులు నువ్వు నాకు చెప్పకుండా జలా రావడం ఏంటి? అందువల్ల కంట్రోల్ తప్పింది అధికార యంత్రాంగం మీద. అది చాలా స్పష్టంగా ఉంది. రోజు రోజుకి ఒక్కొక్క ఇన్సిడెంట్ బయటకు వస్తున్నాయి. వీటన్నింటినీ పక్కకి తోసేసి ప్రతిపక్ష నాయకుడి మీద తోసేయాలి. హత్యలు జరిగినా జగన్మోహన్ రెడ్డి, అధికార యంత్రాంగం పట్టు తప్పినా జగన్మోహన్ రెడ్డి, పరిపాలన సరిగా లేదన్నా జగన్మోహన్ రెడ్డి, పథకాలు అమలు జరగలేదన్నా జగన్మోహన్ రెడ్డి, హామీలు అమలు చేయలేదన్నా జగన్మోహన్ రెడ్డి. ఇది సాంప్రదాయం అయిపోయింది. ఇది మీడియా ఎందుకు చేస్తుంది? ఈనాడు జ్యోతి వాళ్ళ బెనిఫిట్ ఆడుకుంది. ఈనాడు వాడు పక్కాగా కాంట్రాక్టులు, వాళ్ళ బంధువులకి వాళ్ళకి కాంట్రాక్టులు, వాళ్ళకేమో మార్గదర్శక కేసు, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారేమో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కేసులు తీసేసుకుంటారు, ఆయన మీద కేసులు. మార్గదర్శి వాళ్ళేమో రామోజీరావు చనిపోయారు కదా, ఆయన చేసిన తప్పులకు మాకు ఎట్లా బాధ్యత కోర్టులో చెబుతారు. వీళ్ళు నేరాల గురించి మాట్లాడతారు. ఇంతకంటే విచిత్రం ఏమైనా ఉంటుందండి ఈ రాష్ట్రంలో? రైట్. రాజ్యాంగం ఒకటి అమలు అవుతుంది కాదు, ప్రభుత్వ వైఫల్యం కింద తీసుకోవాలి కదా. ఈ హత్యలు జరిగినా లేకపోతే ఇంకోటి జరిగినా అవన్నీ వేరే ప్రత్యర్థి పార్టీకి పులవటం ఏంటి? పులిపితే అయిపోద్దా? వాళ్ళ ఫెయిల్యూర్ కదా. మరి గతంలో ఎక్కడేం జరిగిన ఐఏఎస్లు మీద విమర్శలు వస్తున్నాయంటే జగన్ గారి కారణం అని ప్రచారం చేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ కారణం కింద లెక్క రారా? అదే నాకు ఆశ్చర్యం. అది ఏదైనా మీరు అన్నట్టు డబాయించే వాళ్ళదే రాజ్యం అన్నట్టుగా అయిపోయింది. తప్పు అయితే ఇద్దరిది తప్పు అవ్వాలి, తప్పు కాకపోతే ఇద్దరిది తప్పు కాకుండా ఉండాలి కదా. అధికార యంత్రాంగం ఫెయిల్యూర్ ఉందని దానికి కారణం అధికార పార్టీ వాళ్ళు కుమ్మక్క కావటం. రైట్. చెప్పండి తిలక్ గారు, మీ 2024లో వేసిన ఒక్క ఓటుతో మీ రాత మారిందా లేదా అని చంద్రబాబు గారు ధైర్యంగా అడుగుతున్నారు. మరి నిజంగానే మీరు అక్కడ నివసించే పౌరులు కదా, మీకు ఆ తలరాత మారిందా లేదా? ఆయన అడిగిన ప్రశ్నకి మీరేం సమాధానం ఇస్తారు? విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్తున్నారు, మరి తగ్గిస్తామని కూడా చెప్తున్నారు. ఒక్కోసారి పెంచమని చెబుతున్నారు. ఇప్పటివరకు అసలు ఏం అదనపు భారం పడలేదా? సో ఈ రెంటి మీద మీ విశ్లేషణ ఏమిటి? ముందుగా మీ తలరాత మారిందా లేదా? ఈనాడులో ఆసక్తికరంగా పెట్టారు హెడ్డింగ్, అందుకని మీ రాత మారిందా లేదా అని అడుగుతున్నారు. తలరాత మారిందండి. గ్రామీణ ప్రజల జీవితాలు చిన్నభిన్నం అవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయింది. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. దానివల్ల గ్రామీణ ప్రాంతంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వ్యవసాయ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుంది. ఏ పంటకు గిట్టుబాటు ధర ఉంది? ఏ బెనిఫిట్స్ ఇస్తున్నారు వ్యవసాయం చేసే వాళ్ళకి? వ్యవసాయాన్ని పూర్తిగా వదిలేసి గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థ ఎలా బలపడుతుంది? ఈ రాష్ట్రంలో మొక్కజొన్న పంటకి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న చరిత్ర, మొక్కజొన్న పంటకి రేటు ధర లేదంటే వ్యవసాయ మంత్రి గారు సింగపూర్లో పర్యటిస్తారు. ఏమి నేర్చుకుంటాడో తెలియదు. సింగపూర్ వెళ్ళిన 7 మంత్రుల్లో ఒక్క నారాయణ గారు తప్ప అర్థం చేసుకునేవాడు ఎవడన్నా ఉన్నాడు? అసలు 7 మంత్రులు వెళ్తారు. ఏమిటి వాళ్ళు అక్కడ స్టడీ చేసేది ఏమిటో నాకు అర్థం కాదా. సింగపూర్ వెళ్ళి ప్రపంచానికి పాఠాలు చెప్పి చంద్రబాబు నాయుడు దగ్గర నేర్చుకోకుండా సింగపూర్ వెళ్ళి నేర్చుకుంటారు ఈ మంత్రులు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ ఓవరాల్ గానే దెబ్బతింది. రైట్. శివశంకర్ గారు చెప్పండి, మీ రాత మారిందా లేదా? విద్యుత్ ఛార్జీలు పెంచమని చెబుతున్నారు, భారం పడిందా లేదా? సార్, ముందుగా విద్యుత్ ఛార్జీల గురించి మాట్లాడితే 2024లో ప్రభుత్వంలోకి వచ్చినటువంటి 6 నెలలకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము లిమిటెడ్ సీట్స్ గా పరిమితమైనా కూడాను
వీళ్ళు చేసినటువంటి 18,000 కోట్ల రూపాయలు ఛార్జీలు, విద్యుత్ ఛార్జీలు పెంచి ఇమ్మీడియట్ గా 3 విడతల్లో నవంబర్ నుంచే 2024 నవంబర్ లో ప్రతి ఒక్క ఇంట్లో పవర్ తీసుకుంటే అంతకు ముందు 600 వస్తే తర్వాత 1200, 1500, 100% పైగా ఇమ్మీడియట్ గా పెరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేసేసి రాష్ట్రం అంతా నియోజకవర్గం మీకు గుర్తుంటది. నవంబర్ 27, 2024 సంవత్సరంలో మొత్తం ఈ ప్రభుత్వం పెంచినటువంటి దానికి ఏకంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పిలుపునిస్తే భారీ స్పందన వచ్చింది. మేము వచ్చిన 6 నెలలకే, అదే వాళ్ళు వచ్చిన 6 నెలలకే. అంటే ఇంత దుర్మార్గంగా ఎన్నికల ముందు ఏమన్నారు, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ తగ్గిస్తాము, తర్వాత ఏమన్నారు, ప్రతి ఒక్క వినియోగదారుణ్ణి ఒక్కొక్క పవర్ ప్రొడ్యూస్ చేసే వాళ్ళగా చేసేసి మీ దగ్గర మేము పవర్ కొంటాం, అట్లా తయారు చేస్తారని నమ్మబలికి అబద్ధాలాడి 18,000 కోట్ల రూపాయలు ముక్కు పిండి వసూలు చేశారు, పేదోడి దగ్గర నుంచి పెద్దోడి దగ్గర వరకు. మళ్ళీ ఈ రోజు అంతా రాబట్టి ఈ రోజు ఏమంటారు, 1 రూపాయి కూడా పెంచమన్నట్టు. అది నోరా తాటి మట్టన? మీరే కదా పెంచింది. గూగుల్లో సెర్చ్ చేసినా తెలుస్తుంది కదా ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేశారు, ఎందుకు ఆ వినియోగదారులకి 500 ఉండేటువంటి రెగ్యులర్ గా వచ్చేది గత 5 సంవత్సరాల నుంచి ఇమ్మీడియట్ గా మీరు వచ్చిన తర్వాత 6 నెలలకే ఎందుకు 1100, 1200, 1500, 2000 వచ్చేవాడికి 4000 ఎందుకు పెరిగాయి? విద్యుత్ ఛార్జీలు పెంచడం కాదా ఇది? ఎవరిని మభ్య పెడతారు, ఎవరిని మోసం చేస్తారు? ఇక రెండవది, మీరు అన్నట్టు మా తలరాతలు మారాయి అంటే ప్రతి ఒక్కరి తలరాతలు మారిపోయినాయి. ఎట్లా మారిపోయినాయి అంటే మొదటిలే ఉగాది పండుగ రోజు వాళ్ళకి చెప్పి వాలంటీర్లు అనేటువంటి 2,70,000 మందికి మొత్తం రోడ్డు మీద పడేశారు. వాళ్ళ తలరాతలు పూర్తిగా మార్చేశాడు. తర్వాత ఇది ఆరోగ్యశ్రీ పూర్తిగా ఎత్తేసి 4 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఆరోగ్యం మీద ఆధారపడే ఏకైక ఆరోగ్యశ్రీ పథకాన్ని గొంతు పిచ్చికి చంపేసేసి 4 కోట్ల మంది తలరాతలు మార్చేశారు. తర్వాత ఇంటింటికి రేషన్ తీసుకెళ్లేటువంటి బండ్లని పక్కన పెట్టి ఉద్యోగాల కొరకు బండ కొట్టడమే కాకుండా నెత్తి మీద ముసలోళ్ళంతా కూడాను రోడ్ల మీద తీసుకొచ్చేట్టుగా చేశాడు. మీ యొక్క చర్యలతో ఈ వర్గం ఆ వర్గం కాకుండా ఉద్యోగులు అయితే సచివాలయ ఉద్యోగులు వీళ్ళందరూ కూడాను కనీసం ఐఆర్ పిఆర్సీ ఏది లేకుండా ఉద్యోగులందరినీ రోడ్డు మీద పడేశారు. అంగన్వాడీ వాళ్ళని అబద్ధాలు చెప్పి పెంచగాక ధర్నాలు చేసేసి విజయవాడకు వచ్చేసి ధర్నా చౌలో ధర్నా చేసే పరిస్థితి తీసుకొని వచ్చారు. మొత్తం వీళ్ళన్నట్టు మొత్తం అందరి తలరాతలు మార్చారు సార్. వరస్ట్ గా తలరాత బాగుండేటువంటి తలరాతల్ని చెరిపేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా లిక్కర్ విచ్చలవిడిగా పెట్టించేసేసి అరకొరకు ఆదాయాలతో సంక్షేమ పథకాలు అమలు చేయకుండా రైతులకు గిట్టుబాటు ధర లేకుండా రైతన్నల యొక్క నుదుటిన ఆ యొక్క రాత చెరిపేశారు. ఇది వీళ్ళు చేసినటువంటి విద్యార్థులకు కనీస ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక సర్టిఫికెట్ల కోసం రోడ్డు మీద పడతా ఉన్నారు. అది వాళ్ళు చేసింది. తల్లివందనం పేరు మార్చుకున్నారు. అమ్మఒడి పథకం మొదటి సంవత్సరం ఇవ్వక డ్రాప్ అవుట్స్ పెరిగాయి. ఆ పేద పిల్లలకందరికి కూడాను ఆ యొక్క 15,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రోత్సాహంతో ఒక స్కూల్లోకి వచ్చేసేసి రేపటి భవితకి నేడు శ్రీకారం చుట్టినటువంటి తల్లి వందనం అని పేరు మార్చుకున్నారు కదా, అమ్మఒడి పథకాన్ని కూడా లేపేశారు. ఎవరికి సార్, ఏ వర్గాన్ని వీళ్ళు తలరాత మార్చారు? కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళ యొక్క కార్యకర్తలకి అక్రమంగా ఇసుక, బెల్ట్ షాపులు ఇవన్నీ పెట్టి దోచుకో, పంచుకో, తినుకో అనేటువంటిది వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి, అదే విధంగా 4 కాంట్రాక్టర్లకి అమరావతిలో పనులు చేయడానికి మిగతా వాళ్ళకి 4 నామినేషన్ ఇచ్చేసేసి మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని వచ్చేసి తద్వారా కమిషన్లు తీసుకొని వాళ్ళ తలరాతలు వాళ్ళు మార్చుకున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తలరాతలంతా చెరిపేస్తున్నారు వీళ్ళు. ఇది ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి సమాధానం. ప్రతి ఒక్కరి మనసులో అది ఉంది. అవకాశం ఇస్తే న్యూట్రల్ గా వెళ్ళేసి ఒక మైకు పెడితే కేసులు పెట్టారు, అక్రమ కేసులు, నిజం చెప్పయ్యా అంటే గనక ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ కూడాను తమ బాధలు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంతెందుకు సార్, టీడీపీ కార్యకర్తలే పెడుతున్నారు మెసేజ్లు. టీడీపీ కార్యకర్తలే ఈ మధ్య 6 నెలల నుంచి మొదలు పెట్టారు. కార్యకర్తలని అబద్ధాలు చెప్పారు. కార్యకర్తలకు ఏం లేదు, మా నాయకులు దోచుకుంటున్నారు, మాకు ఒక్క ఉద్యోగం లేదు, మాకు నిరుద్యోగ భూతి లేదు, కనీసం మేము ఎట్ట బతకాలి, జెండాలు మోసినాం మేము అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళ జీవితాలు మార్చలేదు సార్, నాయకులకు తప్ప. రైట్, ఓకే, రైట్. తిలక్ గారు చెప్పండి, మీరు కట్ అయింది ఇందాక విద్యుత్ ఛార్జీలు పెంచమన్నారు. ఇప్పుడు శివశంకర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎప్పుడెప్పుడు ఎంతెంత అదనపు భారం మోపింది. మరి మీ రాత మారిందా లేదా అని ధైర్యంగా ఎట్లా అడగగలుగుతున్నారు? ఒకటండి, వాళ్ళు దబాయించి ప్రచారం చేసుకోవడానికి అలవాటుపడ్డారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని మాటలు చెప్తున్నారు, పంచాయతీ రాజ్ శాఖకి బ్రహ్మాండంగా 100 కోట్ల నిధులు నేను కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాను, నాకున్న పరిచయాలను ఉపయోగించాను. ఎన్ని 100 కోట్లు
దారి మడిని, ఎక్కడికి వెళ్ళినాయి, దేనికి ఖర్చు పెట్టారో లెక్క చెప్పాలి. అది చెప్పరు. రెండవది ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పథకంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు ఉపాధి కల్పించింది, తెలుగుదేశం పార్టీ వచ్చాక ఎన్ని రోజులు ఉపాధి కల్పించింది, ఆ లెక్క తీస్తే ఆ డొల్లతనం అంటే బయటపడుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఊరికే ప్రచారం చేసుకుంటే కుదరదు. పంచాయతీరాజ్ శాఖ 5 అవార్డులు వచ్చినాయి. ఇవాళ కూడా ఒక స్టోరీ వచ్చింది ఆంధ్రజ్యోతిలో. ఏం అవార్డులు? ఒకే రోజున గ్రామ సభలో పెట్టారట, అది ఒక అవార్డు. ఇది కాదు కదా. పంచాయతీల్లో ఏం జరుగుతుంది, అభివృద్ధి ఏం జరుగుతుంది, అది చెప్పాలి. అందువల్ల ఈ ఉపాధి హామీ లేదు. ఎక్కడ వ్యవసాయ రంగం నిర్లక్ష్యానికి గురైంది, ప్రజల ఆరోగ్యం నిర్లక్ష్యానికి గురైంది. వస్తున్న నిధులన్నీ కూడా ఇప్పుడు పంచాయతీరాజ్ నిధులు ఎక్కడ మండించారో తెలియదు, ఉపాధి హామీ పథకం నిధులు పనులు కల్పించకుండా ఏం జరుగుతున్నాయో తెలియదు. ఈ నిధులు మళ్లింపు, వస్తున్న నిధులన్నీ అప్పులు, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న గ్రాంట్లు, రాష్ట్ర ఆదాయం నుంచి వస్తున్న నిధులు, ఇవన్నీ ఎక్కడికి మండుతున్నాయి, ఎవరికి ఇస్తున్నారు? ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం వాడకుండా దేనికోసం ఖర్చు పెడుతున్నారు? అది బయటికి రావాల్సి ఉంది. అది అక్కడ వాళ్ళ తలరాతలు ఎవరు మారినాయి అంటే ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్, వీళ్ళ తలరాతలు మారినాయి. అంతేగాని ప్రజల తలరాతలు మారలా. రైట్. ధరలు పెరిగిపోయినాయి. ఏమైనా పట్టించుకుంటున్నారా? మీకు ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్తాను కేసీఆర్ గారు, ఒక్క నిమిషం చెప్పండి. నేను ఏమంటే ధరలు ఇప్పుడు యుద్ధం మొదలైందండి. ఈ రాష్ట్రం నుంచి ఎగుమతులు చాలా ఆగిపోయినాయి. అది రొయ్యలు కానివ్వండి, ఇంకోటి సముద్ర ఉత్పత్తులు కానివ్వండి, లేదా కూరగాయలు కానివ్వండి, కోడిగుడ్లు కానివ్వండి. దాని ప్రత్యామ్నాయం ఏమైనా ఆలోచించారు? అసలు ఏమి పట్టించుకునే దాఖలా లేవు. తర్వాత మీకు గ్యాస్ సంక్షోభం వచ్చింది. రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదని ప్రకటన ఇచ్చారు. కానీ కొరత లేదా? ఎక్కడ సప్లై సరిగ్గా జరుగుతుంది? మీరు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి పైకి ఏం చెప్తున్నారు? లేదండి. కానీ కూర్చొని పర్సనల్ గా మాడితే ఏం చెప్తాం సార్, మేము చెప్పకూడదు కదా, కొరత ఉందని చెప్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. నేను ఈ ఒక మాట ఈ సందర్భంలో చెప్తున్నాను. కేసీ బేసిన్లో, కృష్ణా గోదావరి బేసిన్లో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు కూడా సోనియా గాంధీతో గొడవపడ్డారు. ఎవడబ్బ సొమ్ముని పంచుకుంటారు ఇదంతా కూడా అని. గోదావరి బేసిన్లో ఉత్పత్తి అవుతున్నటువంటి మేజర్ బ్లాక్ ఒకటి ఉంది, D6. ఆ D6 లో ప్రపంచంలో అత్యధిక గ్యాస్ నిల్వలు ఉన్నటువంటి ప్రాంతాల్లో అదొకటి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే ఆయిల్ కానీ గ్యాస్ కానీ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళే వాటాలో 50% రాష్ట్రానికి రావాలి. ఎందుకు రావట్లేదు? కేంద్రంలో మీరు భాగస్వామి కదా, ఎన్డీఏలో మీరు భాగస్వామి కదా. ఈ రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం వచ్చినప్పుడు, పశ్చిమాసియా యుద్ధం వల్ల మీరు ఎందుకు గ్యాస్ అడగరు? 50% మాకు ఇవ్వమని చెప్పి ఎందుకు అడగరు? మోడీ గారు అంటే భయమా, లేకపోతే రాష్ట్ర ప్రజలంటే నిర్లక్ష్యమా? గ్యాస్ ఇవ్వకపోయినా, తిండి పెట్టకపోయినా, వాళ్ళ మీద పన్నులు ఇచ్చినా, బాధినా, ఏ కరెంట్ ఛార్జీలు బాధినా మాట్లాడరు. వాళ్ళని పట్టించుకునే నిన్నెవరో సోషల్ మీడియాలో జోకేశారు. అన్నిటికీ అన్నా క్యాంటీన్లని సమాధానం ఇస్తున్నారంట. ఏదడిగినా ఆడబిడ్డ నిధి ఏది, నెలకు 1500 అంటే అన్నా క్యాంటీన్, అట్లా ప్రతిదానికి అది చెబుతున్నారంట. ఇప్పుడు పెద్ద ప్రచారం చేస్తున్నారు. భువనేశ్వర్ గారు 76 కోట్లు ఇచ్చారు. 76 లక్షలు 76 లక్షలు మంచిదే. ఆవిడ 78 సార్ అధికారం లేనప్పుడు ఎందుకు ఇవ్వలేకపోయారు? అధికారం ఉన్నప్పుడు ఎందుకు ఇస్తున్నారు? ఏంటి దీంట్లో మర్మం? మళ్ళీ దీనికి వెళ్ళారు మీరు. ఓకే, అధికారం ఉన్నప్పుడు ఆ సంతోషం ఉంటుంది కదా తిలక్ గారు. మీరు కూడా దాన్ని అభ్యంతరం పెడితే ఎట్లా? ఆ ఉదార స్వభావం వచ్చిందంటారు. అప్పుడు అంతకుముందు అమరావతి ఉద్యమం అప్పుడు బంగారు గాజులు కూడా ఇచ్చారు కదా ఆవిడ. మళ్ళీ ఎక్కడికి వెళ్ళి అవడే జరిగింది కదా. అది మళ్ళీ వేరే ఇష్యూ మీరు చెప్పేది. రైట్. గ్రోత్ ఇంజన్గా అమరావతి అంట. ఈ ఓ పక్కన ఈ బిల్డింగ్లకి శాసనసభ ఉంటే ఇంకోటి కడుతున్నారు. కట్టి 798 కోట్లు సివిల్ పనులకి ఖర్చు పెట్టడం ఏంటి? ఆ 47,000 కోట్ల అప్పులు తీసుకురావడం ఏంటి? క్వాంటమ్ వ్యాలీ పేరుతోటి 1200 కోట్లు అక్కడితో మళ్ళీ సివిల్ పనులు అని మళ్ళీ ఏం చేస్తారు? ఇవన్నీ ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం ఏంటి? మళ్ళీ ఐకానిక్ బ్రిడ్జ్ అంట. ఆల్రెడీ ఒకటి కొత్తది రెడీ అవుతుంది కదా ఈ వెస్ట్రన్ బైపాస్ మీద, మళ్ళీ ఇంకోట ఏంటి? శివశంకర్ గారు చెప్పండి, ఈ రకంగా అయితే గ్రోత్ ఇంజిన్ అవుతుందా అమరావతి? అప్పుల బారిన పడితే. అమరావతి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వ్యతిరేకించలేదు. వాళ్ళు పదే పదే ఏ మాట అది అంటారు కాబట్టి చెప్తున్నా ముందే. అమరావతి గ్రోత్ ఇంజన్ కాదు, అమరావతి అనేది గుదిబండ. ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి భవిష్యత్తులో గుదిబండగా మారిపోతుంది. మీరు అన్నట్టు ఆల్రెడీ భవనాలు ఉన్నాయి కదా సార్, అసెంబ్లీ ఉంది,
సెక్రటేరియట్లు ఉన్నాయి, శాశ్వత భవనాలు అనేసి మళ్ళీ 14,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి తీసుకెళ్లేసి అంత కట్టాలి. ఈ రోజు 740 కోట్ల రూపాయలు సివిల్ పనులకు అంటారు. ఎందుకంటే సార్, దోచుకోవడానికి ఏకైక మార్గము సివిల్ వర్క్ ఉంటుంది. అంటే మొత్తము మట్టి తీయడము, తర్వాత ఇదిను సిమెంట్ ఏదైనా కూడా నాసిరకం వేసినా, లేకపోతే కనుక 2,000 రూపాయలు కన్స్ట్రక్షన్ కాస్ట్ స్క్వేర్ ఫీట్ కి వచ్చినా 14,000 రూపాయలు తీసుకోవడం కానీ దోచుకోవడానికి ఎక్కువ సివిల్ లో ఉంటది. సో ఆ విధంగా ఈ సివిల్ సంబంధించినటువంటిది అధికంగా ఇచ్చేసేసి చేస్తున్నారు. ఇక మీరు అన్నారు కదా, ఈ టెంపరరీ సచివాలయం వాళ్ళు అంటారు ఆ బిల్డింగ్ తీసి అక్కడికి మూవ్ చేస్తామని. అదేమన్నా రేకుల గుడిసెతో కట్టారా? అది కూడా దగ్గర 19,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి మీరు కట్టుకోనే కదా అక్కడికి వెళ్ళింది. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్నాయి కదా, వాటిని ఏమన్నా రేకుల గుడిసెలో, లేకపోతే కనుక పాకనో, లేకపోతే బోధ కొట్టమో, గుడిసెలు అంటారు, రాయలసీమలో కొట్టాలంటారు, బోధలు వేసేసి లేదా తాటాకులతో కట్టాడు, అట్లాంటివి కాదు కదా. ఎందుకు ఈ టైంలో ఇంత అప్పు చేసేసి దగ్గర 8%, 12% వేలానికి వెళ్ళి బాన్లకి వెళ్ళేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా తాకట్టు పెట్టి, అన్ని ప్రాంతాల వారిని తాకట్టు పెట్టి, ఈ ప్రాంతంలో మీకు ఎందుకంత ఇంట్రెస్ట్? మన దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులుంటే పెట్టుకోండి కర్త. మళ్ళీ ఎల్లో మీడియా ఏం రాస్తా ఉంది మీరు గమనించారా లేదా? క్లోజ్లోగా ప్రజలందరూ కూడా మైండ్కే పడతా ఉంది. HPAP అంట. ఏంద్రబ్బా HPAP అనేసి పదాలు కూడా ఏంద్రా అంటే కనుక హిమాచల్ ప్రదేశ్ లో ఆర్థికంగా పూర్తిగా పోయిందంట. మంత్రి ఉద్యోగాలు వీళ్ళది ఐరాబ్స్ అందరికి కూడా, అఫీషియల్స్ అందరికి కూడా ఉద్యోగుల జీతాలు కూడా కట్ చేస్తుంది 50%. కొద్ది నెలల పాటు ఈ రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అంటూనే ఇమ్మీడియట్ గా చూడండి బోర్డు లెటర్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా అంతే, ఇక్కడ కూడా అప్పులు లేకుంది, అప్పులకి వెళ్ళేది గడవలేదు. అంటే భవిష్యత్తులో ఏ సంక్షేమ పథకం అమలు చెయ్యము, భవిష్యత్తులో ఉద్యోగుల జీతాలకు పెంచము, ఉండేది కట్ చేస్తామని ఒక వార్నింగ్ ఇస్తా ఉన్నారు. మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు దీని మీద ఎలా కడుతున్నామని అదే పత్రిక ఎందుకు రాయదు? ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి హిమాచల్ ప్రదేశ్ లా ఉందని రాశారు. అలాంటప్పుడు దగ్గర ఇప్పటికే 80,000 కోట్ల రూపాయలు, అంటే 60,000 కోట్ల రూపాయలు పనులు జరుగుతా ఉన్నాయి. మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు, తీసుకుంటున్నారు. మట్టి ఎత్తడము, వర్షం పడితే నీళ్లు దొరడము, కంప చెట్లు పెరిగితే కట్ చేయడము, దాని మీద 100 కోట్ల రూపాయలు తీసుకుంటా ఉన్నారు కదా. ఈ రోజు గ్రోత్ ఇంజిన్ ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు? అమరావతి గురించి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నట్టుంది. వైజాగ్ వెళ్ళి అమరావతిని పొగుడుతా ఉన్నారు. వైజాగ్ ఇస్ ద గ్రోత్ ఇంజన్. ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ చెప్తున్నాము, వైజాగ్ ఇస్ ద గ్రోత్ ఇంజన్. అక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయి. లేదా మావిగన్ ఏర్పడితే మావిగన్ విల్ బి ద గ్రోత్ ఇంజన్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్. మీరు చెప్పినట్టు అమరావతి అనేది ఎప్పటికీ కూడా గుదిబండనే, ఈ రాష్ట్ర ప్రజలకి గుదిబండనే. రైట్. తిలక్ గారు చెప్పండి, ఏమిటి ఈ రకంగా ఖర్చు పెడతాం ఏంటి? 100 కోట్లు ఖర్చు పెట్టడం ఏంటి? 1000 కోట్లు అప్పులు తీసుకురావటం ఏంటి? ఇదంతా రాష్ట్ర ప్రజలందరి మీద భారం పట్టడం ఏంటి? నిన్న రాయలసీమ వాళ్ళంతా మా ప్రాంతంలో వచ్చే ఆదాయం కూడా తీసుకెళ్ళి అమరావతిలో ఖర్చు పెడతారని వాళ్ళు అడగటం ఏమిటి? సో ఈ పరిణామాలు ఇట్లాగే సాగాల్సిందేనా? మరి ఇది గ్రోత్, ఇన్ని అప్పులు చేస్తూ గ్రోత్ ఇంజిన్ ఎట్లా అవుతుంది? ఈ బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ లో కమిషన్లు వస్తాయండి. కాంట్రాక్టులు ఇవ్వడం మీద, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెంచడం మీద వాళ్ళు చాలా స్పీడ్ గా ఉన్నారు. అంతేగాని ప్రజల సంక్షేమం, రైతుల సంక్షేమం వీటి గురించి వాటిలో వచ్చే కమిషన్ ఉండవు. ఆదాయం ఇప్పుడు గ్రోత్ ఇంజిన్ అంటున్నారు ఓ పక్కన, ఇంకో పక్కన ఆంధ్రజ్యోతి ఈనాడులో హిమాచల్ ప్రదేశ్ తో కంపేర్ చేస్తాను. హిమాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ఒక పోలికి చెప్తాను కేసర్ గారు. హిమాచల్ ప్రదేశ్ లో 2025-26 ఒక ఆర్థిక సంవత్సరంలో 40,000 కోట్ల అప్పు చేశారు. దీంతో ఆ రాష్ట్రం అప్పు 1,00,000 కోట్లకి వెళ్ళింది. దానివల్ల ఏమైంది? రెవెన్యూ డెఫిసిట్ గ్యాప్ ఫిలప్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఆపేసింది. ఆపేయడంతో అక్కడ ఆర్థిక సంక్షోభం వచ్చి వాడు జీతాలు కట్ చేస్తారు. మీరు ఆంధ్రజ్యోతిలో ఏం రాస్తారు? 50,000 మంది అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని జగన్ ప్రభుత్వం నియమించింది. వాడు ఎక్కడున్నారో కూడా తెలియదు, కానీ వాడు కూడా జీతాలు తీసుకున్నారు. జీతాలు ఎట్లా ఇస్తున్నావు, ఎక్కడున్నారో తెలియకపోతే? అంటే ఈ ప్రభుత్వం అంత చక్కగా పనిచేస్తుందని వాళ్ళు ఒప్పుకున్నట్టు అనమాట. వాళ్ళు తీసేయబోతున్నారు, ఇండైరెక్ట్లీ హిట్. అది కూడా ఉంది. కరెక్ట్ కాదుగా, ప్రభుత్వం సమర్థత అక్కడే బయటపడిపోతుంది. అంత అసమర్థంగా ఉందా ప్రభుత్వం? వాళ్ళు ఎవరు ఉన్నారో ఎక్కడున్నారో తెలియకుండా జీతాలు ఇచ్చేస్తారా? ఇది ఒక ఆస్పెక్ట్ అండి. జీతాలు కట్ చేయడం అనేది ఒక ఆస్పెక్ట్. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో ఆదాయం పడిపోయిందని చెప్పి గంజాయి సాగుకు పర్మిషన్ ఇచ్చారు. నిజమా? హిమాచల్ ప్రదేశ్ కూడా తీర్మానం చేశారు. అక్కడ గంజాయి అనే పదం వాడరు.
అక్కడ కూడా పర్మిషన్ అంటే ఆంధ్రప్రదేశ్ కూడా గంజాయి సాగుకి పర్మిషన్ ఇస్తుందా? ఈ రకమైన ఆలోచన చేస్తారా? జీతాలు కట్ చేయటం, మీరు జీతాలు కట్ చేస్తాం అంటున్నారు, మీరు విమానాలు ఎందుకు ఆపరు? సింగపూర్ పర్యటనలు ఎందుకు ఆపరు? 95 లక్షలు ఆరుగురు ఖర్చుకి 6 మంత్రులు వెళ్ళారు. నారాయణ మనోహర్ గారు వెళ్ళలేదు, ఆయన తండ్రి గారు కాలధర్మం చేసినందున. ఈ రకమైనటువంటి దుబారా ఖర్చులు ఎందుకు ఆపలేదు? మీరు ఫ్లైట్లు వేసి తిరుగుతారు. దుబారా ఖర్చు ఇది కాదంట, ఇది దుబారా కాదంట. సంక్షేమ పథకాల్లో దుబారా జరుగుతుందంట, అమరావతి దుబారా కాదంట, ఇంకెక్కడో ఉద్యోగస్తుల జీతాల్లో దుబారా జరుగుతుందంట. జీతాలు పెంచకుండా ఇప్పుడు పిఆర్సీ అవేమి వేయకుండా చేయటం కోసం అనమాట ఇవన్నీ కూడా. ఒకటే మాట చెప్తాను, అమరావతి వలన వచ్చే ప్రయోజనాలు ఏంటి, మామిగల వలన వచ్చే నష్టాలు ఏంటి చెప్పాను. అవును, రైట్. చెప్పే పరిస్థితి లేదనుకోండి. తిలక్ గారు, శివశంకర్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.